నిర్వాసితులకి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు పోలవరం నిర్వాసితులు నట్టేట గోదావరిలో ఇళ్ళు మునిగిపోయి ప్రాణాలు అరచేతిలో ఉన్న పశువులు కొట్టుకుపోయి కట్టుబట్టలతో చివరికి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ రేషన్ కార్డులు, ఇళ్లలో ఉన్న డాక్యుమెంట్స్, కొద్దిపాటి డబ్బు, కొద్దిపాటి విలువైన వస్తువులు కూడా వదిలేసి కొండల మీద గుట్టల మీద ప్రాణాల అరచేతిలో పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కట్టిన హాస్పిటల్స్ భవనాల మీద, స్కూల్ భవనాల మీద, ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాలు నిర్మాణం చేసిన భవనాల మీద నిలబడి ప్రాణాలు కాపాడుతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని బాధ్యత ఉందా అని నేను అడుగుతున్నాను. ఏ ముఖ్యమంత్రి వరద పర్యటనకు వచ్చినా బాధితుల్ని కలవటానికి వచ్చిన ఆ జిల్లా యంత్రాంగం, కన్సల్ట్ పిఆర్ఓలు, సమాచార శాఖ, మీడియా మిత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి మంత్రులు పర్యటించే ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే బ్యారికేడ్లు పెట్టుకొని మాట్లాడే వాళ్ళకి తాకులు ఇచ్చి ముఖ్యమంత్రి నేను సాయం చేశాను గొప్పలు చెప్తున్నా అంటే సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నాను. 4 బంగాళదుంపలు, 4 ఉల్లిపాయలు, ఆ 2000 సాయంలో కూడా 1000 రూపాయలు వచ్చినట్టు కూడా ఉన్నారు. ఆ 2000 కూడా 1000 కుదిచ్చారు. 5గురున్నా, 6గురున్నా, 7గురున్నా, సభ్యులున్నా కూడా బియ్యం పూర్తి స్థాయిలో ఇచ్చిన పాపం వల్ల పశువులకు మేకలేక అల్లాడిపోతూ ఉన్నాయి మోసలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎండుగడ్డి కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ స్వచ్ఛందంగా ఇండియా ట్రస్ట్ ఏ విధంగా అక్కడ సహాయ కార్యక్రమంలో భాగస్వాములైందో స్వచ్ఛంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు మీ అంతటా మీరు మీ పేరు మీద లేదా సంబంధిత ఈ ట్రస్టుల ద్వారా ప్రజలకు సాయం చేయండి. పార్టీ కార్యకర్తల నాయకులందరినీ కూడా వీలైన సాయం మీరు చేసిరండి అని చంద్రబాబు నాయుడు గారితో మొన్న 4 రోజులు కూడా నేను పర్యటనలో పాల్గొన్నాను. ఉదయం విధానంగా ఉన్నాయి వాళ్ళ బాధలు, గాథలు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఉండు మీద కాలం వెళ్ళినట్టుంది. ఏమాత్రం పట్టించుకోకపోగా నేను అడుగుతున్నాను, ఎస్సీ ధవళేశ్వరం ఎందుకు శవం మీద వెళ్ళాడు? ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడటం? డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ రాజమండ్రి దగ్గర ఇసుక దోపిడీ చేయడానికి ఖమ్మం జిల్లా రాఘవ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి కార్యాలయం 280 కోట్లు కాంట్రాక్ట్ క్లియర్గా ఆదేశాలు ఇవ్వమన్నారు. సంబంధిత అధికారులు క్వాలిఫికేషన్కి, అర్హతలకి దగ్గరలో హెచ్చరిస్తే చేయకపోతే వాళ్ళ సెలవు మీద వేరే డిపార్ట్మెంట్లో పంపిస్తారు. వరదలు వచ్చే సమయంలో డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి నీ కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ధవళేశ్వరం ఎస్సీకి ఆదేశాలు వెళ్ళాయా లేదా? ఇప్పుడు ఆ ఎస్సీ ఎక్కడున్నాడు? స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీలో దాన్ని ఆమోదం తెలపమంటే అక్కడ బాధ్యత గల అధికారులు మేము స్వచ్ఛంద పదవీ విరమణకు వెళ్తాము, ఈ తప్పుడు కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కాము అని చెప్తే ముఖ్యమంత్రి బాధ్యత లేదా నీకు? డ్రెడ్జింగ్ కాంట్రాక్టు గోదావరిలో ఇసుక దోపిడీ ముఖ్యమా?
గోదావరి జిల్లాలో లంక ప్రజలను కాపాడటం ముఖ్యమా, లేదా గోదావరి నిర్వాసితులను కాపాడటం ముఖ్యమా? ఎందుకు వాళ్ళ ఐఐటి హైదరాబాద్ 124 పేజీలు మీ అసమర్థత వల్ల, మీ చాతురాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల జరుగుతున్న పనుల్ని ఏజెన్సీని అర్ధాంతరంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెచ్చరికలు కూడా, రిక్వెస్ట్లు కూడా పట్టించుకోకుండా 2019 జూలై ఫ్లడ్ వచ్చే సమయంలో అక్కడ ఏజెన్సీ లేదు. నవంబర్ 2019లో రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 2 కాంట్రాక్టులతో పాల్గొనాలి. 2 ఏజెన్సీల బదులు ఒకే ఏజెన్సీని పెట్టి నేను 100 కోట్లు ఆదా చేశానని చెప్పి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ను కూడా అర్హత అవన్నీ కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ ఫైనల్ చేసి ముఖ్యమంత్రి విచారణ జరిపితే పోలవరం మీద, రివర్స్ టెండరింగ్ మీద జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఒక జాతీయ ప్రాజెక్టులో ఇంత అడ్డగోలుగా చూడండి. 2018 కేంద్ర మంత్రి గడ్కరీ గారి చేతుల మీద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ సిబిఐకి 2018 బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు ఇచ్చింది. పవర్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఢిల్లీలో 16 జాతీయ ప్రాజెక్టులో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 16 జాతీయ ప్రాజెక్టులు దేశంలో. అటువంటి ప్రాజెక్ట్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కంటిన్యూస్ పోలింగ్ కాంక్రీటు 24 గంటలు కూడా జాతీయ ప్రాజెక్టులో కంటిన్యూగా కాంక్రీట్ వేసిన ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులే పెడితే ఇది అమ్మ మాట్లాడతాడు. స్పిల్వే కట్టలేదు. స్పిల్వే దగ్గర భూగర్భంలో 55 అడుగులు కిందకి వెళ్ళాడు. ట్రాన్స్ఫర్ కానీ నవయుగ ఇంజనీరింగ్ 3,26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? మనుషుల, మంత్రుల, పశువులతో కూడా పొలవకూడదు. పౌరు ముఖాలను మాట్లాడుతున్నారు. పశువులకి గడ్డేస్తే పాలిస్తున్నాయి ఈ మృగాలు. మీరు మాట్లాడే భాష డయాఫ్రమాలు కట్టారు, డయాఫ్రమాలు మీరందరూ భాగస్వాములు అయ్యారు. ఒక పండగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి వస్తుంటారు. మీరందరూ కూడా, మీ కలెక్టర్, మీ అధికారులు, మీరందరూ కూడా డ్యామ్ సైట్కి వచ్చి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. డైరెక్ట్గా గడ్కరీ గారు డ్యామ్ సైట్లో స్పిల్వే ముందు 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక సీనియర్ ముఖ్యమంత్రి దేశంలో ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టుని బ్రహ్మాండంగా పరిగెత్తిస్తున్నారు, వేగవంతంగా చేస్తున్నారు, మేము గర్వపడుతున్నాం అని ఒక కేంద్ర మంత్రి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో స్పిల్వే ముందు మాట్లాడాడు. మొన్న షకౌత్ వస్తే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన R&R కాలనీ చూపించుకొని డబ్బులు అడిగారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన భవనాలు, బిల్డింగులు చూపించి మీరు షకావత్ దగ్గర మాట్లాడారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, షకావత్ డ్యామ్ సైట్లో రివ్యూ అయిన తర్వాత స్పిల్వే ముందు మాట్లాడా, లేదు డ్యామ్ సైట్లో మీడియాతో మాట్లాడించావా?
లేదు నీకు ధైర్యం ఉంటే షెకావత్ రివ్యూ చేసిన ఆ మినిట్స్ అన్ని బయట పెట్టి స్పిల్వే కట్టకపోతే 2019లో సుమారు 15 లక్షల క్యూసికల్ ఫ్లడ్ స్పిల్వే మీద పడి స్పిల్ ఛానల్లో పడి పైలట్ ఛానల్లో పడి డెవలప్షన్ ద్వారా సముద్రంలోకి వెళ్ళింది కదా. 2019 జూలై నుంచి నవంబర్ దాకా ఎవరు చేసిన పనులు? సోదరులారా, రాష్ట్రానికి తెలియజేయండి. 5 కోట్ల మంది ప్రజలకి 72% పరిగెత్తిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019-20లో పైసా ఖర్చు పెట్టలా. 7% ఉన్న పోలవరాన్ని 72% తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే మీద నీళ్ళెళ్ళి ప్లస్ డయాఫ్రమ్ వాల్ కూడా 14 నెలల్లో 2 సీజన్లో గోదావరి వచ్చే టైంలో గోదావరి వరద ప్రవాహాన్ని తట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని సుమారు దగ్గర 90 మీటర్లు భూగర్భంలోకి వెళ్ళి కొండరాయిని పట్టుకొని ప్లాస్టిక్ కాంక్రీట్ ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని దేశంలో ఎల్ఎన్టీ సంస్థ, అంతర్జాతీయంగా జర్మనీ పవర్ సంస్థ జాయింట్ వెంచర్లో గోదావరి వరద ప్రవాహాన్ని తట్టుకుంటూ 14 నెలల్లో 1440 మీటర్లు 1.4 కిలోమీటర్లు ప్రపంచంలో దేశంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి జాతికి అంకితం చేస్తే మీకు నవ్వులాటగా ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సూచనల మేరకు దేశంలో ఒక నిపుణులైన ఇంజనీర్లంతా కూడా కలిసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగస్వాములై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులు పరిగెత్తిస్తే ఇందు రంభాపంటే కాబట్టి అట్లా కాకుండా డ్యామ్ అట్లా లేకపోతే స్పిల్వే అట్లా ఏమంటాయి? స్పిల్వే కట్టబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు 55 అడుగులు భూగర్భంలో 55 అడుగులు పైకి తీసుకొచ్చిన స్పిల్వే మీద కాంక్రీట్ వేసి మనం తయారు చేసిన గేట్లు పెట్టి 37 నెలల్లో ఏందయ్యా నేను కట్టాను. నువ్వు ఖర్చు పెట్టిన 2700 కోట్లలో ఎంత డబ్బు రీఇంబర్స్మెంట్ వచ్చింది? మేము ఖర్చు పెట్టిన 11,000 కోట్లలో 4,000 కోట్లు కేంద్రం డబ్బులు ఇస్తే ఎక్కడ కంపెనీలకు అడ్వాన్సులు ఇస్తావా? ఆ వచ్చిన డబ్బులు నిర్వాసితులకు ఖర్చు పెట్టావా? డ్యామ్ సైట్లో ఖర్చు పెట్టావా? ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? బుల్లెట్ దిగిందా లేదో చూడమన్నాడు ఆయన శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుంది. ఇప్పుడు ఎవరు దిగింది బుల్లెట్? ఎవరెక్కడున్నారు? పోలవరం గురించి అడిగితే నడవద్దు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమన్నాడు? గోదావరి నది మీద పులిచింతల డ్యామ్ కడతాడంట. ఎంత తెలియదు వచ్చినాయి. ఇంతవరకు పులిచింతల డ్యాంలో గేట్ కొట్టుకుపోతే గేట్ పెట్టలేకపోయారు. ఈ అసమర్థులు, ఈ దద్దమ్మలు, ఈ చాతగాని ప్రభుత్వం. నేను అడుగుతున్నా, శ్రీశైలం డ్యామ్ దగ్గర ఏం పనిచేశారు? నాగార్జున డ్యామ్ దగ్గర ఏం పనిచేశారు? పులిచింతల డ్యాంలో గేట్ పెట్టగలిగారా? ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద సమయంలో పడవటం పడింది గేట్లు. పడవ వరద ప్రవాహాన్ని. ఇటువంటి వాళ్ళ చేతుల్లో డ్యాములు ఎంత భద్రంగా ఉన్నాయి, ప్రజల జీవితాలు ఎంత భద్రంగా ఉన్నాయో 5 కోట్ల మంది ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. గత 3 సంవత్సరాల్లో వరద సాయం 2,000 ఇస్తా, 3,000 ఇస్తా, 5,000 ఇస్తానన్నా. ఇచ్చారా? ఏ ప్రభుత్వానికి అమ్మోదాయం ఉంటే ముఖ్యమంత్రికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తిరిగిన 4 రోజుల పర్యటనలో 2 రోజులు నువ్వు వెళ్ళగలవా? విఆర్పురం
ఆ బెల్ట్ వెళ్ళగలవా? పోలవరం ఆ ప్రాంతాల్లో ఎంత హృదయ విధానంగా ఉన్నాయి, ఎన్ని బాధలు పడతా ఉన్నారు. ఉపాధి లేదు, పనులు లేవు. ఆ బురదంతా శుభ్రం చేయాలని 10,000 అవుతుంది. పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలు ప్రకటించారు. ఎందుకు ప్రకటించలేకపోయావు? 100 కోట్లు చేతుల్లో లేవా? నీ 1,00,000 కోట్ల బడ్జెట్లో నువ్వు తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పుల్లో 100 కోట్లు వరద బాధితులకు డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదా? 10,000 రూపాయలు ఇవ్వడానికి చేతులు రాలేదా? బియ్యం పంపించడానికి చేతులు రాలేదా? అన్నం పెట్టడానికి చేతులు రాలేదా? మోగ జీవాలకి గట్టేసే దిక్కు లేదా? మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వస్తానంటే మా ప్రాంత ప్రజలు 6 లారీలు గట్టి తీసుకెళ్ళారు. ఒక లోడు 2 లక్షల రూపాయలు విలువ చేసే 400 బ్యాగుల దానా తీసుకెళ్ళారు. ఆ గడ్డి బంగారంలాగా ఆ మోగజీవాలకి ఎండుగడ్డి ఇవ్వగలిగాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బాధ అవి కష్టం చూసి రాష్ట్ర ప్రజలకు పిలిపించారు. కదలండి, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఆ గ్రామాలకు వెళ్ళండి. బియ్యం ఇస్తారా, పాలు ఇస్తారా, కూరగాయలు ఇస్తారా, ఎండుగడ్డి ఇస్తారా? ఈ ప్రభుత్వం గడ్డి తింటా ఉంది, ఈ ప్రభుత్వం దోచుకుంటా ఉంది, ఈ ప్రభుత్వం వరద బాధితుల్ని గాలి కుదిరేసింది. ఎక్కడ వియాపురం, ఎక్కడ పోలవరం, ఎక్కడ ఏటికాక, ఎక్కడ పాడేరులో 380 కిలోమీటర్ల దూరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉన్నారు. నీ జిల్లాల విభజన ఎంత గొప్పగా ఉందో చూడు జగన్. నీ జిల్లాల విభజించిన తీరు ఎంత గొప్పగా ఉందో సిగ్గు తెచ్చుకోండి. అందుకనే పోలవరం జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ముంపు మండలాల ప్రజలు వీళ్ళందరూ కూడా సంబంధించి ఒక పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. వాళ్ళు మేము అడుగుతున్నాం, ఏ సాయం చేశారో చెప్పండి. లంక గ్రామాలకి, గోదావరి జిల్లాలో ప్లస్ వరద బాధితులకి, నిర్వాసితులకి పోలవరం మీరేం సాయం చేశారు? ఏ సాయం ఎక్కడైనా చేశారు? గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ప్రకటించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? కరకట్ట గురించి, గోదావరి భద్రాచలంలో ఎంత గర్వంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన గురించి, కేసీఆర్ సమక్షంలో, తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ప్రజలు జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భద్రాచలం దగ్గర కరకట్ట నిర్మాణం చేసి భద్రాచలాన్ని కాపాడారు అని భద్రాచలం ప్రజలంతా చేతులకి దండం పెడితే ఈ రాంబాబు 83లో కట్టారా, 86లో కట్టారా? ఎంత బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నాను. 86లో 36 లక్షల క్యూసెక్లు ఫ్లడ్ వస్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మహానుభావుడు ప్రకటించిన పని, అనౌన్స్ చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2000-2001 సంవత్సరంలో ఆ కరకట్ట నిర్మాణాలు ఆ పనులన్నీ పూర్తి చేస్తే దాన్ని పట్టుకొని మీరు మంత్రిగా ఉన్నారా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా అంటే వీళ్ళకి ఎంత ఎగతాళిగా ఉంది, ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంది, ఎంత అపహాస్యంగా ఉంది. ఇంతవరకు ఈ రిపోర్ట్ గురించి మాట్లాడారు. ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది మాట్లాడారు. చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చేసింది. లోవర్ కాపర్ డ్యామ్ 30.5 మీటర్ల పనులు చేయలేదు, ఆ ఎత్తు పెంచలేదు. దానివల్ల గోదావరిలోకి వెళ్ళే ఫ్లడ్ మళ్ళీ లోవర్ కాపర్ డ్యామ్ ద్వారా అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ మధ్యలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎక్కడ చేసిందో ఆ ప్రాంతం అంతా దగ్గర 1 TMC నీళ్లు నిలబెట్టడానికి పత్రికలు ఘోషిస్తూ ఉంటే, మీడియా మిత్రులు చెప్తూ ఉంటే, మొత్తం సమాచారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తూ ఉంటే
పోలవరంలో పనులు జరగాల్సిన ప్రాంతం అంతా గోదావరి నీళ్ళలో మునిగిపోతే మీ అసమర్థత కదా, మీ చేతకంతనం కదా. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం చెప్పింది, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది, 17,500 మంది ఇళ్లకి నిర్మాణాలు జరుగుతున్నాయి, అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణాలు చేయబడి ఉన్నాయి. ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఫిలప్ చేస్తాం. మీరు ఆ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి. డయాఫ్రమ్ వాల్ మీద ఎత్కం రాక్ఫిల్ డ్యామ్కు సంబంధించిన పనులు, మట్టికట్ట పనులు మేము వేగవంతం చేస్తామని చెప్తే వెరీ గుడ్ అని చెప్పిన జగన్ రెడ్డి తాడేపల్లి వెళ్ళి పీటర్ అని ఒక ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్గా రాజశేఖర రెడ్డి బంధువు ఆయనతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ కొన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ కమిటీ రివర్స్ టెండరింగ్ కలమని డ్రామా చేసి దాన్ని శాసనసభలో ప్రకటించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో చెప్పిన అంశాలు పక్కన పెట్టి హెచ్ఎన్ఎల్ లెక్కలో తీసుకోకుండా డిఫెక్టివ్ మేనేజ్మెంట్ జరిగితే పోయిన ఏజెన్సీని అడగాల, వచ్చిన ఏజెన్సీని అడగాల. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి, మీరు ఎవిడెన్స్లో పెట్టండి, మేము ఎమర్జెన్సీ మీటింగ్ మినిట్స్ పంపిస్తున్నామని చెప్తే లెక్క పెట్టకుండా 2019 నవంబర్లో కొత్త ఏజెన్సీకి ఇచ్చి 2 ఏళ్ళలో 2019 నవంబరు 2021 నవంబర్కి పని అయిపోతుంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 27 జూన్, 22 ఖరీఫ్, 23 జూన్, ఇప్పుడు 23 డిసెంబర్. మొన్న పార్లమెంట్లో వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల పోలవరం పనులు 24 జూలై కూడా అయ్యే పరిస్థితి లేదని రాజ్యసభలో, లోక్సభలో శతాధికారులు చెప్పారు. లోవర్ కాపర్ డ్యామ్ దగ్గర ఇబ్బంది వచ్చింది, నీళ్లు లోపలికి వెళ్ళాయి, వర్కింగ్ ప్లేస్ నీళ్ళు వచ్చి నిలబడ్డాయి, ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో చెప్పలేము. ఇది వైసీపీ ప్రభుత్వ అసమర్థత, వీళ్ళ చేతకంతనం, ముందు చూపు లేకపోవటం, ప్లానింగ్ లేకపోవటం, డబ్బులు ఖర్చు పెట్టకపోవటం. ఇవాళ ఏమన్నాడు? బటన్ నొక్కానన్నాడు. బటన్ నొక్కే జగన్ రెడ్డి గారు పోలవరం నిర్వాసితులకి బటన్ నొక్కడానికి చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్గా ఏమడిగారు? వేల కోట్లు బటన్ నొక్కుతున్నావు కదా, సాక్షి పత్రికలో ఛానల్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు కదా, కోట్లు పెట్టి 300 కోట్లు ఇచ్చావు కదా, సుమారు 300 కోట్లు సాక్షి యాజమాన్యాన్ని డబ్బులు వెళ్ళాయి కదా, నీ కుటుంబ సభ్యులే కదా, నువ్వు నొక్కే బటన్ పోలవరం నిర్వాసితుల దగ్గర ఎందుకు నొక్కట్లా? నువ్వు నొక్కే బటన్ గోదావరి జిల్లాలో 2 గ్రామాల ప్రజలకు ఎందుకు నొక్కట్లా? వరద బాధితులకు ఎందుకు ఇవ్వట్లా? ముంపు బాధితులకు ఎందుకు ఇవ్వట్లా? పోలవరం నిర్వాసితులకు ఎందుకు ఇవ్వట్లా? భూమి ఎందుకు ఇవ్వట్లా? గిరిజనులు, పేద గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించి ప్రజలు కట్టుబట్టలతో కొండల మీద, గుట్ల మీద ఉంటే జగన్ రెడ్డి కనపట్టలేదా? బాధ్యత లేదా? ముఖ్యమంత్రి వీటికి సమాధానం చెప్పాలి. చాలా క్లియర్గా డిజాస్టర్ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించేశారు. కరోనా బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా పక్కదారి పట్టించేశారు. హైకోర్టు మొట్టికాయ వేసినా కూడా సిగ్గు రావట్లేదు. ఎన్ని మొట్టికాయలు పడ్డాయో కూడా వాళ్ళకి ప్రభుత్వానికి సిగ్గులేదు. డీజీపీ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అధికారులు వెళ్ళి కోర్టులో చేతులు కట్టుకొని సంజాయిషులు ఇచ్చుకొని అరెస్ట్ వారెంట్లు తెచ్చుకొని కోర్టు క్షమాపణతో బయటకు వస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి గారి సిగ్గుగా లేదా? రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. చంద్రబాబు నాయుడు గారు అనే సముద్రుడైన ముఖ్యమంత్రి రౌతుగా ఉండి ఈ అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించి పనులు చేయండి. ఒక అసమర్థుడైన జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రౌతుగా ఉండి ఇదే యంత్రాంగాన్ని, ఇదే గుర్రాన్ని పనిచేయలేక చతికిలబడ్డాడు. పరిపాలన చతికిలబడింది. ఆగస్టు నెలలో విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీసులో కూర్చొని నేను విశాఖలో క్యాంప్ ఆఫీసులో పరిపాలన చేయాలనే ఆలోచనలో ఉన్నాడు తప్ప 3 రాజధానులు మొదనష్టం చేసి రాష్ట్రాన్ని, అమరావతి రైతుల్ని 950 రోజులు దగ్గరికి వెళ్తా ఉన్నారు.
ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకున్నారు, జైలుకి వెళ్ళారు, దెబ్బలు తిన్నారు. మహిళలు, రైతులు, కూలీలు న్యాయస్థానం నుంచి దేవస్థానాన్ని పాదయాత్ర చేసి అమరావతి రైతులు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. పోలవరాన్ని త్యాగం చేసిన ఆదివాసులు, భూమిపుత్రులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు, గిరిజనులు, గిరిజనేతరులు ఇవాళ కళ్ళమ్మటి నీళ్లుగా రక్తం వస్తూ ఉండాలి. ఎంతమంది ఉసురు కొట్టుకున్నారు ఈ ప్రభుత్వం. వీళ్ళకి తప్పకుండా వీళ్ళ ఉసురంతా ఈ ప్రభుత్వానికి నాశనం అయిపోతారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఈ విధంగా ప్రజల జీవితాలు, రైతులు మాట్లాడుకునే హక్కు జగన్ రెడ్డికి లేదు. వీటన్నిటికీ సమాధానం చెప్పమని నేను ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. సెంట్రల్ ఇంజనీర్స్ కమిటీ చెప్పాల్సిన అరెస్ట్ అవుతారు. ఏమో జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ ఎలా ఉంటుంది సార్? ఎలా ఉన్నారు అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఐఐటి హైదరాబాద్ రిపోర్ట్ ముఖ్యమంత్రిని మాట్లాడారు. ఏ బేసిస్ మీద జరుగుతున్న పనుల్ని పీపీఏ ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాం. ఎమర్జెన్సీ మీటింగ్లో చెప్పారు, నీ సొంత నిర్ణయాలతో ఆ రోజు గడ్కరీ గారు, కేంద్ర జలవనరుల శాఖ పీపీఏ పనులు వేగవంతం చేయడానికి ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో 72% పనులు తీసుకెళ్ళారు. నువ్వేం చేసావు? పనులు క్యాన్సిల్ చేసి ఎలగొట్టేసి చిన్న డాబా కట్టే పల్లెటూరు సామాన్యుడు కూడా ఆ స్లాబ్ కలవాలంటే తండ్రి పెత్తనం కొడుకు వచ్చినా, కొడుకు పెత్తనం అమ్మకు వచ్చినా, తమ్ముడికి వచ్చినా ఆ ఇంటి స్లాబ్ వేసే సమయంలో అక్కడ తాపీ మేస్త్రిని కానీ పనిచేసేవాళ్ళు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ ఇంటి నిర్మాణంలో తప్పు చేయరాము. గుండికాయ లాంటి ప్రాజెక్టు 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ వెళ్ళే ప్రాజెక్టు 50 లక్షల ఎకరాలకి 13 జిల్లాలు, ఇవాళ 26 జిల్లాలకి నీళ్ళు వెళ్ళే బౌలార్థ సాధక ప్రాజెక్టు 960 మెగావాట్ల జల విద్యుత్ 22 జులైకి వచ్చే ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్ట్ని నాశనం చేసి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని నట్టేట గోదావరిలో ముంచి జాతి ద్రోహానికి పాల్పడ్డాడు. రాయలసీమ రైతాంగానికి ద్రోహం చేసి రాయలసీమ ద్రోహి కాదు, ఉత్తరాంధ్ర ద్రోహే కాదు, జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని నట్టేట ముంచి జాతీయ ప్రాజెక్టుని జాతి ద్రోహిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలబడతాడు, మూల్యం చెల్లించుకుంటాడు. ఈ పాపాలన్నిటికీ కూడా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదైతే కూడా అతను తీసుకున్న తప్పు నిర్ణయాలన్నీ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ విరుద్ధంగా జరిగాయి. పోలవరం మీద ఎప్పుడు విచారణ జరిగినా జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణాలు చేయబడి ఉన్నాయి. ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఫిలప్ చేస్తాం. మీరు ఆ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి. డయాఫ్రమ్ వాల్ మీద ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్కు సంబంధించిన పనులు, మట్టికట్ట పనులు మేము వేగవంతం చేస్తామని చెప్తే వెరీ గుడ్ అని చెప్పిన జగన్ రెడ్డి తాడేపల్లి
వెళ్ళి పీటర్ అని ఒక ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్గా రాజశేఖర రెడ్డి బంధువు ఆయనతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ కొన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ కమిటీ రివర్స్ టెండరింగ్ తెలమని డ్రామా చేసి దాన్ని శాసనసభలో ప్రకటించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో చెప్పిన అంశాలు పక్కన పెట్టి హెచ్ఎన్ఎల్ లెక్కలో తీసుకోకుండా డిఫెక్టివ్ మేనేజ్మెంట్ జరిగితే పోయిన ఏజెన్సీని అడగాల, వచ్చిన ఏజెన్సీని అడగాల. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి, మీరు ఎవిడెన్స్లో పెట్టండి, మేము ఎమర్జెన్సీ మీటింగ్ మినిట్స్ పంపిస్తున్నామని చెప్తే లెక్క పెట్టకుండా 2019 నవంబర్లో కొత్త ఏజెన్సీకి ఇచ్చి 2 ఏళ్ళలో 2019 నవంబర్ 2021 నవంబర్కి పని అయిపోతుంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 27 జూన్, 22 ఖరీఫ్, 23 జూన్, ఇప్పుడు 23 డిసెంబర్. మొన్న పార్లమెంట్లో వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల పోలవరం పనులు 24 జూలై కూడా అయ్యే పరిస్థితి లేదని రాజ్యసభలో లోక్సభలో షెకావత్ గారే చెప్పారు. లోవర్ కాపుల డ్యాముల దగ్గర ఇబ్బంది వచ్చింది, నీళ్లు లోపలికి వెళ్ళాయి, వర్కింగ్ ప్లేస్ నీళ్ళు వచ్చి నిలబడ్డాయి, ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో చెప్పలేము. ఇది వైసీపీ ప్రభుత్వ అసమర్థత, వీళ్ళ చేతకంతనం, ముందు చూపు లేకపోవటం, ప్లానింగ్ లేకపోవటం, డబ్బులు ఖర్చు పెట్టకపోవటం. ఇవాళ ఏమన్నాడు? బటన్ నొక్కి అని అన్నాడు. బటన్ నొక్కే జగన్ రెడ్డి గారు పోలవరం నిర్వాసితులకి బటన్ నొక్కడానికి చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్గా ఏమడిగారు? వేల కోట్లు బటన్ నొక్కుతున్నావు కదా, సాక్షి పత్రికలో ఛానల్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు కదా, కోట్లు పెట్టి 300 కోట్లు ఇచ్చావు కదా, సుమారు 300 కోట్లు సాక్షి యాజమాన్యాన్ని డబ్బులు వెళ్ళి కదా, నీ కుటుంబ సభ్యులే కదా, నువ్వు నొక్కే బటన్ పోలవరం నిర్వాసితుల దగ్గర ఎందుకు నొక్కట్లా? నువ్వు నొక్కే బటన్ గోదావరి జిల్లాలో 2 గ్రామాల ప్రజలకు ఎందుకు నొక్కట్లా? వరద బాధితులకు ఎందుకు ఇవ్వట్లా? ముంపు బాధితులకు ఎందుకు ఇవ్వట్లా? పోలవరం నిర్వాసితులకు ఎందుకు ఇవ్వట్లా? భూమి ఎందుకు ఇవ్వట్లా? గిరిజనులు, పేద గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు సంబంధించి ప్రజలు కట్టుబట్టలతో కొండల మీద గుట్ల మీద ఉంటే జగన్ రెడ్డి కనపట్లేదా? బాధ్యత లేదా? ముఖ్యమంత్రి వీటికి సమాధానం చెప్పాలి. చాలా క్లియర్గా డిజాస్టర్ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించేశారు. కరోనా బాధితులకు కావాల్సిన డబ్బులు కూడా పక్కదారి పట్టించేశారు. హైకోర్టు మొట్టికాయ వేసినా కూడా సిగ్గు రావట్లేదు. ఎన్ని మొట్టికాయలు పడ్డాయో కూడా వాళ్ళకి ప్రభుత్వానికి సిగ్గులేదు. డీజీపీ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అధికారులు వెళ్ళి కోర్టులో చేతులు కట్టుకొని సంజాయిషీలు ఇచ్చుకొని అరెస్ట్ వారెంట్లు తెచ్చుకొని కోర్టు క్షమాభిక్షతో బయటకు వస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి గారి సిగ్గుగా లేదా? రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. చంద్రబాబు నాయుడు గారు అనే సముద్రుడైన ముఖ్యమంత్రి రౌతుగా ఉండి ఈ అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించి పనులు చేయండి. ఒక అసమర్థుడైన జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రౌతుగా ఉండి ఇదే యంత్రాంగాన్ని, ఇదే గుర్రాన్ని పనిచేయలేక చతికిల పడ్డాడు. పరిపాలన చతికిల పడింది. ఆగస్టు నెలలో విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్లో కూర్చొని నేను విశాఖలో క్యాంప్ ఆఫీసులో పరిపాలన చేయాలనే ఆలోచనలో ఉన్నాడు తప్ప 3 రాజధానులు మొదనష్టం చేసి రాష్ట్రాన్ని, అమరావతి రైతుల్ని 950 రోజులు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించున్నారు, జైలుకి వెళ్ళారు, దెబ్బలు తిన్నారు. మహిళలు, రైతులు, కూలీలు న్యాయస్థానం నుంచి దేవస్థానాన్ని పాదయాత్ర చేసి అమరావతి రైతులు మొదలు పెడుతూ ఉన్నారు. పోలవరాన్ని త్యాగం చేసిన ఆదివాసులు, భూమిపుత్రులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు, గిరిజనులు, గిరిజనేతలు ఇవాళ కళ్ళమ్మటి నీళ్ళుగా రక్తం వస్తూ ఉండాలి. ఎంతమంది ఉసురు కొట్టుకుంటుంది ఈ ప్రభుత్వం. వీళ్ళకి తప్పకుండా వీళ్ళ ఉసురంతా ఈ ప్రభుత్వానికి నాశనం అయిపోతారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఈ విధంగా ప్రజల జీవితాలు
రైతులు మాట్లాడుకునే హక్కు జగన్ రెడ్డికి లేదు. వీటన్నిటికీ సమాధానం చెప్పమని నేను ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కమిటీ చెప్పాల్సిన అరెస్ట్ అవుతారు కదా. ఏమో జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఐఐటి హైదరాబాద్ రిపోర్ట్ ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారు. ఏ బేసిస్ మీద జరుగుతున్న పనుల్ని పిపిఏ ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాం. ఎమర్జెన్సీ మీటింగ్లో చెప్పారు, నీ సొంత నిర్ణయాలతో ఆ రోజు గడ్కరీ గారు కేంద్ర జలవనరుల శాఖ పిపిఏ పనులు వేగవంతం చేయడానికి ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో 72% పనులు తీసుకెళ్ళారు. నువ్వేం చేసావు? పనులు క్యాన్సిల్ చేసి ఎలగొట్టేసి చిన్న డాబా కట్టే పల్లెటూరు సామాన్యుడు కూడా ఆ స్లాబ్ కలవాలంటే తండ్రి పెత్తనం కొడుకు వచ్చినా, కొడుకు పెత్తనం అమ్మకు వచ్చినా, తమ్ముడికి వచ్చినా ఆ ఇంటి స్లాబు వేసే సమయంలో అక్కడ తాపీ మేస్త్రిని కానీ పనిచేసేవాళ్ళు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ ఇంటి నిర్మాణంలో తప్పు చేయగలరు. గుండికాయ లాంటి ప్రాజెక్టు 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ వెళ్ళే ప్రాజెక్టు 50 లక్షల ఎకరాలకి 13 జిల్లాలు, ఇవాళ 26 జిల్లాలకి నీళ్ళు వెళ్ళే బౌళార్థ సాధక ప్రాజెక్టు 960 మెగావాట్లు జల విద్యుత్ 22 జులైకి వచ్చే ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్ట్ని నాశనం చేసి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని నట్టేట గోదావరిలో ముంచి జాతి ద్రోహానికి పాల్పడ్డాడు. రాయలసీమ రైతాంగానికి ద్రోహం చేసి రాయలసీమ ద్రోహి కాదు, ఉత్తరాంధ్ర ద్రోహే కాదు, జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని నట్టేట ముంచి జాతీయ ప్రాజెక్టుని జాతి ద్రోహిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలబడతాడు, మూల్యం చెల్లించుకుంటాడు. ఈ పాపాలన్నిటికీ కూడా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదైతే కూడా అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నీ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ విరుద్ధంగా జరిగాయి. పోలవరం మీద ఎప్పుడు విచారణ జరిగినా జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు.